శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా మకర రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక జాతకంలో ఆ జాతకుడు వివాహం జరగాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ధైర్యంగా ఒక పని స్వతంత్రంగా చేయాలన్నా, ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలన్నా, అలాగే ఒక గృహం కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, విజయవంతంగా వ్యవసాయం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, కనీసం ఒక వాహనం నడపాలన్నా కూడా జాతకుడికి ధైర్యం, దాని ద్వారా కుజగ్రహ బలం తప్పనిసరిగా ఉండాలి. కుజగ్రహ అనుగ్రహం లేనిదే ఏ జాతకుడు ఎక్కడ ఏ రాశిలో జన్మించినా సరే ఆ జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత భర్త యొక్క ప్రవర్తన, అతని నడవడిక, భర్త ఉద్యోగం, అతని ఆయుష్ కూడా ఈ భార్య యొక్క కుజుని యొక్క స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. సో అలాగే మగవాడి జాతకంలో ఉద్యోగం చెయ్యాలన్నా, ఒక స్థాయిలో నిలబడాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి మకర రాశి వారికి కుజుడు ఒక విధంగా శత్రుగ్రహం అవుతూ ఉంటాడు. అంటే రాష్ట్రాధిపతి శనికి మరి కుజుడు శత్రుగ్రహంగా భావించడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి అంటే శని యొక్క స్వక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అలాగే కుజుని యొక్క స్వక్షేత్రంలో శని నీచ పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల కుజ శని సంబంధం ఎక్కడ ఏర్పడినా కూడా కుజుడు బలవంతుడు అవుతూ ఉంటాడు. అంటే శని వృత్తికారకుడు, కుజుడు ధైర్యానికి కారకుడు, దేహానికి కారకుడు. అందువలన ఈ కుజ శనిలు కలిసినప్పుడు వాడు రక్షణ రంగంలో కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వాటిలో కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తుల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ 100% రాణించగలుగుతుంటాడు. ఒక మంచి కార్యకర్తగా, ఒక దేశ రక్షకుడిగా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా రాణించగలుగుతూ ఉంటాడు. సో ఏదన్నా శని యొక్క స్థితి వలన కుజుడు కంప్లీట్గా బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి ఉదాహరణ మరి మకర రాశిలో శని యొక్క రాశిలో కుజుడు ఉచ్చ పొందడం. సో అందువలన ఈ రాశి వారికి కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. మరి ప్రస్తుతం ఈ 2024 ప్రారంభంలో కుజుడు వ్యయస్థానంలో ఉండగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమవుతుంది. మరి చతుర్థ లాభాధిపతి 12లో ఉండడం, అంటే చతుర్థాధిపతి వ్యయంలో ఉండడం. మరి ఇక్కడ బిగినింగ్లోనే 4-12 ఎక్స్చేంజ్ జరిగింది. ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా ఫిబ్రవరి 5వ తారీఖులోపు ఈ జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేసులోకి మారడం కానీ, లేదా చదువు నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదంటే వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడమో, వ్యవసాయం నిమిత్తమో, జీవనోపాధి నిమిత్తమో మరి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన యొక్క వృత్తిని నిర్వహించుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. అలాగే లాభాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్దలు ఇచ్చిన ధనమో, అతను గతంలో సంపాదించిన ధనం ద్వారానో ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సో దీన్ని బట్టి సూక్ష్మంగా ఆలోచించినప్పుడు జాతకుడు తను సంపాదించిన ధనంతో ఒక స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా తను ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో అదర్ దెన్ బర్త్ ప్లేస్లో మార్చు స్థానానికి, ఎక్కడైతే చదువుకొని ఎక్కడైతే పేరెంట్స్ ఉంటారో ఆ ప్లేస్కి వేరే మార్గంలో మరి అతను జీవనోపాధి కొత్తగా ప్రారంభించడం, కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో మరి రాశిలోకే కుజుడు స్వక్షేత్రంలో అంటే ఉచ్చక్షేత్రంలో ప్రవేశించడం వల్ల ఈ మకర రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడుతుంది.
ఈ రుచిక మహాపురుష యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడు ఒక అత్యంత ధైర్యవంతుడు, అంటే సింహంలాగా పోరాడుతుంటాడని, వృత్తిలో సక్సెస్ పొందుతుంటాడు, భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, కుటుంబాన్ని రాజ్యాన్ని సంస్థల్ని కాపాడుతుంటాడు. అంటే మొత్తం మీద ఏంటంటే అటు రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే మకర రాశి వారికి కుజుడు ఎంత శత్రుగ్రహం అయినప్పుడు కూడా అక్కడ ఉచ్చ పొందడం వలన జాతకుడిని వ్యక్తిగతంగా అభివృద్ధి పరిచే విధంగా చేస్తాడు. వృత్తిలో ఇంప్రూవ్మెంటు, అలాగే తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయడం కానీ, ఏదో సిక్స్ ప్యాక్ బాడీ పెంచుకోవడం కానీ, లేదంటే బాక్సింగ్ లాంటి విద్యలు నేర్చుకోవడం కానీ, ధైర్యంగా ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళడం, లేదంటే ఈ పోలీస్ సంబంధించినటువంటి శాఖలో ప్రవేశానికి తగిన ట్రైనింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కుజుడు జాతకుడిని క్రమశిక్షణగా మారుస్తూ ఉంటాడు. జీవన విధానం, దైనందిన జీవితం, లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి బద్ధకం, లేజినెస్ పోయి చాలా యాక్టివ్గా తయారడం జరుగుతుంది. మార్చి 15 తర్వాత ధనస్థానంలోకి కుజుడు వస్తున్నాడు. అంటే లాభాధిపతి ధనస్థానం, చతుర్థాధిపతి ధనస్థానం కాబట్టి జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, స్వయం కృషితో సంపాదన వల్ల కానీ, వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒకరు కానీ మీరు కానీ కుటుంబానికి దూరంగా ఉపాధి నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. లేదంటే కుటుంబంలో ఒకరు వివాహం అవ్వడం వల్ల వారు వేరే ప్రాంతం వెళ్ళడం కూడా జరగవచ్చు. మరి ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో కుజుడు 3వ స్థానంలో సంచరిస్తాడు. 3వ స్థానం అనేది విక్రమ స్థానం, ధైర్యానికి సంబంధించింది కాబట్టి జాతకుడు నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. కొత్త ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తాడు, పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. మరి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సో ఆగస్టు 26, అక్టోబర్ 20 మధ్యలో నూతన ఉద్యోగ అవకాశాలు, కోర్టు సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. సో ఏదైనా మరి కుజుడు ఈ రాశి వారికి శత్రుగ్రహం కాబట్టి కంపల్సరిగా ఎప్పుడు కూడా మన మిత్రగ్రహాలకి ప్రసన్నం చేసుకోవడంలో దానాలు ఇవ్వడం కానీ, పూజలు చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. రత్నాలు లాంటివి ధరించవచ్చు. శత్రుగ్రహాలను మాత్రం కంపల్సరిగా ప్రసన్నం చేసుకోవాలంటే పూజ రూపంలోనే ధ్యానం చేసుకోవడం ద్వారా వాటిని మరి ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారికి కుజుడు బాధకుడు అవుతుంటాడు. ఒక పక్క అభివృద్ధినిస్తూనే వేరో పక్క ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి కంపల్సరిగా ఈ జాతకుడు ప్రతి మంగళవారం, ఈ మకర రాశి వారు స్త్రీలు కానీ ఎస్పెషల్లీ స్త్రీలు ప్రతి మంగళవారం నియమంగా ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని చెరుకు రసంతో కానీ, బెల్లం పానకంతో కానీ, తేనెతో కానీ అభిషేకం చేసుకోవడం మంచిది. మగవాళ్ళైతే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, మంగళవారం నియమంగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరిగా వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా విజయాన్ని 100% సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల
ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల. వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అనేది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.